హాయ్ నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి గుడ్డు పులుసు ఆర్ ఎగ్ పులుసు విత్ బెండకాయ. నాకు తెలిసి ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ ఈ రెసిపీ చాలామంది చేస్తూ కూడా ఉంటారు రెగ్యులర్గా. అండ్ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియో. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేస్తున్నాను, రోస్ట్. ఒకవేళ మీకు రోస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ నేను తీసుకున్న ఆయిల్ సరిపోతుంది. సో ఫర్దర్ ప్రాసెస్కి ఆవాలు, జీలకర్ర, తాలింపు వేసుకొని అవి కొంచెం చిట్పట అన్నాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. అవి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ అందులోనే కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకోండి. ఒకవేళ పసుపు ఇందాక ఎగ్లో వేసింది సరిపోతుందంటే ఓకే, లేదంటే కొంచెం వేసుకోండి. నాకైతే నేను ఇందాక వేసిందే ఎక్కువ ఉంది, సో ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ కొంచెం ఉల్లిపాయలు బాగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, ఆ పచ్చివాసన పోయే వరకు. అండ్ అందులో టమాటా కూడా బాగా చాప్ చేసి పెట్టుకోండి, మీకు ఎన్ని వేయాలనుకుంటే అన్నీ. నేనైతే ఇక్కడ రఫ్లీ చాప్ 2 టమాటోస్ వేసాను. అండ్ టమాటో కూడా బాగా మగ్గనివ్వండి ఆయిల్లో. కొంచెం బాగా మగ్గనిచ్చాక కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా కలబెట్టి అప్పుడు కొంచెం కారం వేసుకొని, డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ అండ్ యువర్ టేస్ట్. కొంచెం బాగా మగ్గనిచ్చాక కొంచెం వాటర్ వేసుకోండి, సో దట్ అది టమాటా బాగా ఉడికిపోతుంది. అండ్ బాగా ఉడికాక అప్పుడు బెండకాయలు వేసుకోండి, సో దట్ ఆ ఆయిల్లో బెండకాయ కూడా తొందరగా మగ్గిపోతుంది. టమాటాకి ఉడికే అంత టైం కూడా పట్టదు బెండకాయ ఉడకడానికి, సో తొందరగానే మగ్గిపోతుంది. కొంచెం నేను మూత పెట్టుకొని బెండకాయని మగ్గనిచ్చాను. అండ్ బాగా మగ్గాక కొంచెం చింతపండు ముందుగానే మనం నానబెట్టుకోవాలి. ఆ చింతపండు పలుపు ఇందులో వేసుకోవడమే. నేనైతే కొంచెమే వేసుకున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మీరు కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం బాయిలింగ్ వచ్చాక ఎగ్స్ కూడా వేసేసుకోండి. ఎగ్స్ వేసాక ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఉంటే వేసుకోండి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కొంచెం థిక్ అయ్యాక బంద్ చేసేయడమే. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, జబర్దస్త్గా వచ్చింది కర్రీ. అండ్ మీరు ఎలా చేస్తారో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, సో దట్ నేను నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తాను. అండ్ ఈ ఒకవేళ ఈ డిష్ ట్రై చేస్తే మాట ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి తప్పకుండా. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత మందికి వెళ్తుంది ఈ వీడియో. అండ్ నాకు కొంచెం మోటివేషన్ కూడా అనిపిస్తుంది. ప్లీజ్ లైక్.